హలో అందరికీ, ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ గోంగూర పప్పు. కొంచెం పప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాంట్లో వాటర్, ఆయిల్, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని నేను మెత్తగా ఉడికించుకుంటున్నాను ఒక 6 విజిల్స్ వచ్చే వరకు. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి మనం ఒలుసుకొని ముందుగా క్లీన్ చేసుకొని గోంగూరను వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన దాన్ని కొంచెం గరిటెతో మెత్తగా మెదుపుకుంటే గోంగూర బాగా ఉడికిపోతుంది. ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకొని, పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని కొంచెం వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే గోంగూర పప్పు రెడీ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా చేశానో మీరు నాకు చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ గ్రోత్ చేయండి ప్లీజ్.